బ్రేకింగ్లో చూస్తున్నాం. మాకివీడు రామాలయ నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. భవనం కూల్చివేతైనా కొత్త నిర్మాణమైనా ముందుగా ప్రభుత్వ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. మాకివీడు రామాలయ నిర్మాణంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, యాక్చువల్లీ ఆకివీడు ఇష్యూలో జరిగింది ఏమిటి? ప్రస్తుతానికి మీరు పంపిన విజువల్స్లో చూస్తే అక్కడ ఒక తోపులాట జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. రమణ, ఆకివీడు రామాలయ నిర్మాణంపై ఈ రోజు హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పి భవనం కూల్చివేత అయినా సరే, నిర్మాణమైనా సరే ప్రభుత్వం అనుమతులు తీసుకున్న తర్వాతే జరగాలని హైకోర్టులో చెప్పడం జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం జరిగింది. తదుపరి విచారణ 4 వారాల వరకు వాయిదా వేసినట్లయితే జరుగుతుంది. అంటే ఆకివీడు రామాలయం సందర్భంగా ఆకివీడు పెద్దపేట రామాలయం నూతన నిర్మాణానికి కృష్ణ శైల శిల్పకళ ఆకృతులను సమర్పించేందుకు 10 లక్షల రూపాయలు కూడా మొన్న ఏకాదశి రోజున ఎవరైతే ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఉన్నారో ఆయన అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. మే నెలలో మంచి రోజు చూసి రామాలయం పనులు అయితే మొదలు పెడతామని చెప్పడం జరిగింది. ఏదైనా ఉన్నా సరే ఇక్కడ రామాలయం అయితే ఇక్కడ అనుకున్న టయానికి మనం ఇక్కడ కట్టి చేరుతామని చెప్పి ఇక్కడ ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో త్రిపురారో చెప్పడం జరుగుతుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సతీష్.